కానిస్టేబుల్స్ సార్. మీరు ఇక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి సార్. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఓకే సార్. ఈ విషయం మీ సభతో ఎలా చెప్పాలి? దేవుడు ఇలా చేశాడంటే అమ్మో. అమర్ బ్రతుకుంటే నేను అయిపోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ కళ్ళు తెరవకూడదు. ఆ రోజు చనిపోయిన రోజే అమర్ కూడా చావాలి. మీ సభకి ఈ విషయం ఎలా చెప్పాలి? దేవుడా, మా సార్కి ఏమి కాకూడదు. రాథోడ్, ఆ, ఏంటలా ఉన్నావు? మిస్ అమ్మ, అది ఉమ్? ఓ, అది అది ఏమైంది రాథోడ్? ఆ, ఎందుకు కంగారు పడుతున్నావు? నీకెలా చెప్పాలో తెలియడం లేదు మిస్ అమ్మ. ఏం జరిగింది? ఆ, ప్రమాదం జరిగింది మిస్ అమ్మ. ప్రమాదమా? ఎవరికి? అది అది చెప్పు రాథోడ్. పిల్లలకి ఏమైనా అయిందా? పిల్లలకు కాదు మిస్ అమ్మ. మరి ఆయనకా? ఆయనకి ప్రమాదం జరిగిందా? అవును మిస్ అమ్మ, కొడైకెనాల్లో సార్కి యాక్సిడెంట్ అయిందంట. ఏమంటున్నావు రాథోడ్? ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? దీపాలు కూడా ఆరిపోయాయి. ఆయనకేం కాలేదు కదా? చెప్పు రాథోడ్, ఆయన క్షేమంగానే ఉన్నారు కదా? ఆయనకేం కాలేదు కదా? అసలు అసలు ఆయనకి ఇలా జరిగిందని నీకెవరు చెప్పారు? ఇప్పుడే కొడైకెనాల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు మిస్ అమ్మ. ఏదో వెహికల్ గుద్ది సారు లోయలో పడిపోయారట. సారుకు దెబ్బలు తగిలాయంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పారు. అమరేంద్ర సార్కి యాక్సిడెంట్ అయిందంటే ఇది ఖచ్చితంగా మనోహరి పని అయి ఉంటుంది. తను కూడా కొడైకెనాల్ వెళ్ళింది కదా, సార్కి ఎందుకు యాక్సిడెంట్ చేస్తుంటుంది? దేవుడా, ఎందుకు ఇలా చేశావు? అక్క చనిపోయిన రోజని
ఆయన కొడైకెనాల్ వెళ్ళారు. అక్క చనిపోయిన చోటే ఆయనకి ప్రమాదం జరగడం ఏంటి? ఏం జరుగుతుంది దేవుడా? ఏడవకండి మిస్ అమ్మ. సారు ప్రాణాలకు ప్రమాదం లేదని ఎస్ఐ గారు చెప్పారు. చిన్న చిన్న గాయాలే అయ్యాయంట. మనం వెంటనే కొడైకెనాల్ బయలుదేరాలి. రండి మిస్ అమ్మ. ఎందుకు ఇలా అయింది రాథోడ్? ఎవరు చేశారు ఇది? నాకు చాలా భయంగా ఉంది. ఆయనకేమైనా అయితే? ఏం కాదు మిస్ అమ్మ, దేవుడున్నాడు. సారు క్షేమంగా బయటపడతారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. మనం వెంటనే వెళ్దాం. రండి మిస్ అమ్మ. యాదమ్మా, సార్ సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి ఏ విషయాలు చెప్పకు. మేము సార్ని తీసుకొని వచ్చేస్తాం. జాగ్రత్త. అలాగే పద మిస్ అమ్మ. ఖచ్చితంగా ఇది మనోహర్ పని అయి ఉంటుంది. సార్కి ఎలా ఉందో ఏంటో. డాక్టర్, 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 డాక్టర్. అరుంధతి బాలికను పొట్టను పెట్టుకున్నావు. అమరేంద్రకు ప్రమాదము తలపెట్టితివి. బాగీ బాలిక పసుపు కుంకుమలు పోవుననుచుంటివి. నీకు నరకమున సాధారణ శిక్ష వేయము బాలిక. రౌరవమున నీవు కృంగి కృషించిపోయేలా చేసేదము. పాపల తప్పులను ప్రకృతి పరముగా చూడము విచిత్రగుప్త. వ్యక్తిగతముగా తీసుకొనుట అంత శ్రేయస్కరము కాదు. ఆ పాపిని చూచినచో మాకు ఆగ్రహము నిగ్రహం ఒకటలేదు మహర్షి. యమధర్మరాజు గారి సేవకుడివి ఆ మాత్రం సహనం లేకపోతే ఎలాగ విచిత్రగుప్త? ఏం జరుగునన్నదో వేచి చూడము. డాక్టర్, 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 వాట్ హ్యాపెండ్? డాక్టర్, మా సార్కి యాక్సిడెంట్ అయింది సార్. త్వరగా ట్రీట్మెంట్ చేయండి. సిస్టర్, ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఇంతకీ మీరెవరు? సార్ డ్రైవర్ని సార్. త్వరగా రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సర్జరీ చేయాల్సి రావచ్చు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. మా సారు ఆర్మీ ఆఫీసర్. ఎలాగైనా సార్ను బ్రతికించండి. సార్ వాళ్ళ బంధువులు వస్తున్నారు.